ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మిథున లగ్నం. మిథునంలో సూర్య భగవానుడి యొక్క శుభస్థితి, అలాగే కర్కాటకంలో గురు బుధ శుక్ర గ్రహాలు, సింహంలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, రాహువు కుంభంలో, మీనంలో శని, వృషభంలో కుజుడు. అలాగే బుధ గురు శుక్ర గ్రహాలు కర్కాటకంలో కలిసి ఉండటము, కర్కాటక లగ్నంలో 3 గ్రహాలు ఉన్నప్పుడు కర్కాటక లగ్న సంబంధంగా జరిగేటటువంటి శుభ కార్యక్రమాలకి బలం విశేషంగా ఉంటుంది. ఈ వారంలో మారిన గ్రహాలు 2 గ్రహాలు మారినాయి. బుధుడు కర్కాటకంలోకి, చంద్రుడు వృశ్చికంలోకి వెళ్ళారు. ఈ వారారంభ చక్రంలో నిజ జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి నుండి నిజ జ్యేష్ఠ బహుళ సవితి వరకు వారచక్రం కొనసాగుతోంది. జూన్ 28 మధ్యాహ్నం 12:41 చంద్రుడు భూమికి అత్యంత దూరంగా ఉంటారు. దీన్నే మందోచి అంటాం, ఎపోజీ అంటాం. దాదాపు 4,06,300 కిలోమీటర్ల దూరంలో ఈ స్థితి ఏర్పడుతుంది. తర్వాత ఏరువాక పూర్ణిమ, వట సావిత్రి వ్రతం జూన్ 29 సోమవారం నాడు అన్నదాతలకు అత్యంత ప్రీతిపాత్రమైన ఏరువాక పూర్ణిమ జరుపుకుంటారు. వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టడానికి ఇది అత్యంత శుభదినం. అలాగే ముత్తైదువులు తమ మాంగళ్య బలాన్ని కోరుకుంటూ ఆచరించే పవిత్రమైన వట సావిత్రి వ్రతం కూడా ఇదే రోజు. జూన్ 29 నాడే కుజ సంచారం, అలాగే చంద్రుని క్రాంతి అర్ధరాత్రి ఏర్పడుతోంది. కుజుడు కృత్తికా నక్షత్ర సమూహానికి దగ్గరగా ఉంటారు. దక్షిణాన 4.4 డిగ్రీస్లో ఉంటారు. తెల్లవారుజామున 3:36 గంటలకు చంద్రుడు తన అత్యధిక దక్షిణ క్రాంతి 28 డిగ్రీలు సౌత్ డెక్లినేషన్ చేరుకుంటారు. పూర్ణిమ జూన్ 30 మంగళవారం తెల్లవారుజామున 5:27 ఆకాశంలో చంద్రుడు సంపూర్ణంగా వికసించి పూర్ణిమ తిథి ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ సమయంలో దైవధ్యానం, ఇష్టదైవారాధన ప్రాతకాలంలో శుభప్రదం. శుక్రుని విశేష క్రాంతి జూలై 1. బుధవారం నాడు ప్రకాశవంతమైన శుక్రగ్రహం సూర్యుడి నుండి 41 డిగ్రీల 1 నిమిషాల దగ్గర తూర్పు కోణీయ దూరానికి ఎలాంగేషన్ చేరుకుంటుంది. సాయంకాలం పశ్చిమాకాశంలో శుక్రుడు అత్యంత తేజోవంతమైన ప్రకాశంతో కనపడతాడు. సంకష్టహార చతుర్థి జూలై 3 అలాగే అదే రోజు రవి సంచారం. జూలై 3 శుక్రవారం నాడు విఘ్నాలను తొలగించే వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన సంకష్టహార చతుర్థి. ఉదయం 9:26 చతుర్థి. సూర్య భగవానుడు ఆర్ద్ర నక్షత్రం 4వ పాదంలో ఉదయం 9:26 ప్రవేశిస్తాడు. ఈ సూర్య సంచారం వాతావరణంలో మార్పులను, వర్ష సూచనలను తెలియజేస్తుంది. జూలై 4 చంద్రుని రాహుగ్రస్త స్థితి, అంటే చంద్రరాహు సమాగమం. శనివారం మధ్యాహ్నం 1:21 చంద్రుడు తన కక్షలో అసెండింగ్ నోడు అనగా రాహువు ఉన్నటువంటి స్థానానికి చేరుకుంటాడు. సింహరాశిలో శుక్రుడు, రోహిణీ నక్షత్రంలో వృషభ రాశిలో కుజుడు. జూలై 4వ తేదీ శుక్రుడు కర్కాటక నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తారు. అదే రోజు కుజగ్రహము చంద్రుడికి అత్యంత ఇష్టమైన నక్షత్రం రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. తద్వారా కుజుడు వల్ల ధైర్య సాహసాలు లోకంలో ప్రజలకు లభిస్తాయి. అలాగే శుక్రగ్రహం వల్ల ఐశ్వర్య సిద్ధి, రాజయోగ ప్రాప్తి సింహరాశిలో శుక్రుడు సంచారం చేస్తున్న కాలంలో కలుగుతుంది. ఖగోళంలో జరిగే మార్పులను మరియు ఆధ్యాత్మిక పర్వదినాలను సమన్వయం చేసుకుంటూ ఆయా రోజుల్లో ఉన్నటువంటి విశేషాలను గమనించి జపధ్యానాదులు ఆచరించడం ద్వారా విశేషమైన దైవబలము, పుణ్యము, మానసిక శక్తి లభిస్తాయి.